స్వామి, మీ స్థితిలో ఏ డబ్బు లేకుండా జీవించవచ్చు, కానీ 800 కోట్ల మంది ఏదో ఒక లౌకిక కర్మల్లో వ్యావహారిక జీవితంలో బతకాల్సిందే, వాళ్ళు సంపాదించాల్సిందే, కానీ అంటకుండా ఉండడం ఎలా? అందుకనే ధర్మ అర్థ కామ మోక్షాలు పెట్టింది శాస్త్రం. ధర్మబద్ధంగా నువ్వు జీవించాలి. ధర్మబద్ధంగా జీవించినప్పుడు నీకు తృప్తినిస్తుంది. పోనీ నా జీవితమే చూసుకుందాం. నాది 1994లో 15 లక్షల రూపాయలు ఇన్కమ్. కానీ ఎవరో చిన్న మాట అంటే నిందేస్తే చేయని తప్పుకి నా మనసు రిసీవ్ చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 3 అంతస్తుల మేడ దూకటమా, కృష్ణానదిలో దూకటం. అప్పుడు 96లో నేను అరుణాచలం ఎవరో తీసుకెళ్ళా చిన్మయ మిషన్ తరఫున. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 5 రూపాయలు పుస్తకం కొనుక్కున్నాను. నేను ఇవ్వడను, 35 రూపాయలు నీ సహజ స్థితిలో నీ ఉండు అని. ఆ 5 రూపాయల పుస్తకం తీసుకొని ఏం చేశాను, అంతకుముందు నాకు నెలకి 50,000 60,000 ఖర్చుని అక్కడ 10 రూపాయలతో బతకడం నేర్చుకున్నాను.